ఐఎమ్ సారీ. చూడండి. సో మంత్ ఎండ్ ప్రొవిజన్స్ లోకి ఏమేమి వస్తాయి? యాక్చువల్ డిఫరెంట్ కాన్సెప్ట్ వస్తుంది అండ్ ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ వస్తుంది. ఈ రెండు కూడా మంత్ ఎండ్ ప్రొవిజన్స్ అంటారు. సో వీటిని ఏమంటారు? వీటిని యాక్చువల్ డిఫరెంట్ ఏమంటారు? ఇట్ ఈస్ కాల్డ్ ప్రొవిజన్స్ అండ్ అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ అని చెప్తారు వీటిని. ఓకేనా? ప్రొవిజన్స్ లో ఏమేమి ఉంటాయి? ఎక్స్పెండిచర్స్ అండ్ రెవెన్యూస్, ఇవన్నీ కూడా ప్రొవిజన్స్ లో ఉంటాయి. మీనింగ్ ఆఫ్ యాక్చువల్ అంటే మీనింగ్ ఏంటి? ప్రొవిజన్స్, అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ ఆర్ అవుట్ స్టాండింగ్ పేమెంట్స్, ఇవన్నీ కూడా ప్రొవిజన్స్ లో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఎలక్ట్రిసిటీ బిల్ ఈ మంత్ బిల్ నెక్స్ట్ మంత్ లో పే చేస్తాం. శాలరీ ఈ మంత్ శాలరీ నెక్స్ట్ మంత్ లో పే చేస్తాం. సో అంటే ఈ మంత్ పేమెంట్ చేయాలి. ఒక ఎంట్రీ పోస్ట్ చేసి, ఒక ఎంట్రీ పోస్ట్ పే చేసినట్లు ఎంట్రీ పోస్ట్ చేసి ఆ ఎంట్రీని క్యాన్సిల్ చేసి నెక్స్ట్ మంత్ వన్ మోర్ ఎంట్రీని పోస్ట్ చేస్తాం. దీన్ని ఏమంటారంటే మంత్ ఎండింగ్ యాక్టివిటీస్ అంటారు. సో యాక్చువల్ డిఫరెల్ అనేది మంత్ ఎండింగ్ ప్రొవిజన్స్. అట్లాగే ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ కూడా మంత్ ఎండ్ ప్రొవిజన్స్ అంటారు. ఓకే. అలాగే డిఫరెల్ అంటే మీనింగ్ ఏంటి? ఎండ్ యూజర్ జాబ్స్కి వెళ్ళే వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. డిఫరెల్ అంటే మీనింగ్ ఏంటి? అడ్వాన్స్ రిసీవ్డ్. సర్వీస్ ఓరియంటెడ్ కంపెనీ అనుకుందాం. మీది సర్వీస్ ఓరియంటెడ్ కంపెనీ అనుకుందాం. సో ఏం చేస్తారు? ముందుగానే అడ్వాన్స్ తీసుకుంటారు. ఒక 10,000 రూపీస్ అడ్వాన్స్ తీసుకుని తర్వాత మళ్ళీ మీరు ఏం చేస్తారు? తర్వాత సర్వీస్ అనేది ఇస్తారు. అంటే ఈ మంత్ లో తీసుకున్నారు, సర్వీస్ అనేది నెక్స్ట్ మంత్ లో ఇస్తారు. ఓకే. ఈ మంత్ లో సర్వీస్ తీసుకుంటారు, నెక్స్ట్ మంత్ లో అడ్వాన్స్ ఈ మంత్ తీసుకుని నెక్స్ట్ మంత్ లో సర్వీస్ ఇస్తారు. దీన్ని ఏమంటారంటే డిఫరెల్ అంటారు. డిఫరెల్ అంటే మీనింగ్ ఏంటి? అడ్వాన్స్ రిసీవ్డ్స్, ముందుగానే రిసీవ్ చేసుకున్నాం. యాక్చువల్ అంటే ఈ మంత్ పే చేయకపోయినా చేసినట్లు ఒక ఎంట్రీ పోస్ట్ చేసి నెక్స్ట్ మంత్ లో ఆ ఎంట్రీని మనం ఏం చేస్తాము? క్లియర్ చేస్తాము. అంటే రివర్స్ చేసి క్యాన్సిల్ చేసి మళ్ళీ పోస్ట్ చేస్తాం. దీన్ని ఏమంటారంటే యాక్యురల్ అంటారు. యాక్యురల్ అంటే మీనింగ్ ఏంటి? అవుట్ స్టాండింగ్ పేమెంట్స్ అని అర్థం. రెంట్ పేయబుల్, శాలరీ పేయబుల్, ఎలక్ట్రిసిటీ బిల్ పేయబుల్, టెలిఫోన్ బిల్ పేయబుల్, ఇవన్నీ కూడా యాక్యురల్ కిందకు వస్తాయి. ఈ మంత్ శాలరీ పే చేయకుండానే చేసినట్లు ఎంట్రీ పోస్ట్ చేసి నెక్స్ట్ మంత్ లో క్యాన్సిల్ చేసి మళ్ళీ ఫైనల్ ఎంట్రీ అనేది పోస్ట్ చేస్తాం. ఓకేనా? అది డిఫరెంట్ అంటే మీనింగ్ ఏంటి? అడ్వాన్స్ రిసీవ్డ్, ముందుగానే అడ్వాన్స్ తీసుకుని తర్వాత వాళ్ళకి సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఓకే. క్యాష్ ఎగ్జాంపుల్, ఒక 10,000 రూపీస్ క్యాష్ అడ్వాన్స్ గా తీసుకున్నాం. ఈ మంత్ లో తీసుకుని నెక్స్ట్ మంత్ లో వాళ్ళకి సర్వీస్ ఇస్తాం. ఇవన్నీ మంత్ ఎండింగ్ యాక్టివిటీస్ అంటారు. వీటన్నిటిని ఏమంటారు? ప్రొవిజన్స్ అంటారు. ఓకే. మంత్ ఎండింగ్ ప్రొవిజన్స్ అంటారు. మంత్ ఎండింగ్ యాక్టివిటీస్ అని కూడా చెప్పచ్చు. ఎండ్ యూజర్ జాబ్స్కి వెళ్ళే వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. R2R జాబ్స్కి వెళ్ళే వాళ్ళకి కూడా ఇంపార్టెంట్ ఇది. ఓకే. ఫస్ట్ మనం ఒక ఎంట్రీ పోస్ట్ ఒక ఎఫ్ఎస్ డౌన్కి వెళ్ళండి. ఇంకా ఏమని చూడండి. ఎగ్జాంపుల్, ఒక ఎంట్రీ పోస్ట్ చేస్తాం. ఒక ఎంట్రీ ఎగ్జాంపుల్ శాలరీ పే చేయాలి. ఎంట్రీ ఎలా పోస్ట్ చేస్తాము? శాలరీ అకౌంట్ డేటా టు అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్. ఈరోజు డేట్ ఎంత? 28/06/2025. చేంజ్ చేయండి అక్కడ డేట్. 28/06. 28/06/2025. ఈరోజు ఒక ఎంట్రీ పోస్ట్ చేశాం. అంటే పే చేయలేదు, పే చేయాలి. తర్వాత ఏం చేస్తాము? దాన్ని నెక్స్ట్ మంత్ ఫస్ట్ లో రివర్స్ చేసాం. 01/07/2025. తర్వాత ఏం చేస్తాం? దీన్ని రివర్స్ చేస్తాం. 01/07/2025.
01/05/07/2025. సో అది శాలరీ అనేది పే చేయలేదు. స్టెప్ 1 లో చూడండి. స్టెప్ 1 శాలరీ అకౌంట్ డేటా టు అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ అకౌంట్. ఓకే, ఎంట్రీ అనేది మనం ఇక్కడ పోస్ట్ చేసాం. శాలరీ పే చేయలేదు, చేయకుండా ఎంట్రీ పోస్ట్ చేసాం. తర్వాత నెక్స్ట్ మంత్ లో ఏం చేస్తాము, ఆ అకౌంటింగ్ ఎంట్రీని రివర్స్ చేసి ఫైనల్ ఎంట్రీని పోస్ట్ చేస్తాం. దీన్ని యాక్యురల్ అంటారు. యాక్యురల్. డిఫరెల్ కూడా అంతే. అడ్వాన్స్ తీసుకున్నట్లు ఒక ఎంట్రీ పోస్ట్ చేస్తాం, నెక్స్ట్ మంత్ లో రివర్స్ చేస్తాం. ఎలా చేయాలో చూద్దాం. కాన్ఫిగరేషన్ స్టెప్స్ అనేవి చూడండి. ఇవి కదా కాన్ఫిగరేషన్ స్టెప్స్. చూడండి, డౌన్కి వెళ్ళండి. నెక్స్ట్ కాన్ఫిగరేషన్ స్టెప్స్ చూడండి. ఫస్ట్ ఒక జిఎల్ అకౌంట్ క్రియేట్ చేద్దాం. క్రియేట్ అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ జిఎల్ అకౌంట్ క్రియేట్ చేద్దాం. వెళ్ళండి. ఫస్ట్ ఓ పని చేయండి. 1 minute. OBA7కి వెళ్ళండి. OBA7. వెళ్ళారా? ఏబి డాక్యుమెంట్ పైన డబుల్ క్లిక్ చేయండి. సెకండ్ వన్ ఏబి. అక్కడ 01 ఉందో చెక్ చేయండి. 01 అంటే కొంచెం క్లారిటీగా ఉంటుంది. 01 మెయింటైన్ చేయాలి. ఓకే, ఫైన్. 01 క్లియర్గా ఉంది. అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ FS00కి వెళ్ళండి. జిఎల్ అకౌంట్ క్రియేట్ చేస్తున్నాం. అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ అంటే ఏంటి? కరెంట్ లయబిలిటీస్. మనం పే చేయాలి కదా. కరెంట్ లయబిలిటీస్కి వెళ్ళండి, ఎలాబరేట్ చేయండి. అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్. కంట్రోల్ డేటా ఓన్లీ బ్యాలెన్సెస్ ఇన్ లోకల్ కరెన్సీ తీసుకోండి. నెక్స్ట్ కింద ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ యాక్టివేట్ చేయాలి. ఎందువల్ల? ఇది అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ పేయబుల్ కదా, అందువల్ల. ఓకే, మ్యాండేటరీగా యాక్టివేట్ చేయాలి ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ అనేది. లైన్ ఐటమ్ డిస్ప్లే తీసుకున్నాం. షార్ట్ కీ 001 తీసుకున్నాం. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001 అండ్ సేవ్. ఓకే, కంప్లీటెడ్. నెక్స్ట్ ఏమని చూడండి. డిఫైన్ రీజన్ ఫర్ రివర్సల్. ఇది పాత్ ద్వారా వెళ్దాం. వెళ్ళండి. SPROIMG. వెళ్ళారా? ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ. జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ న్యూ. బిజినెస్ ట్రాన్సాక్షన్. అడ్జస్ట్మెంట్ పోస్టింగ్ ఎంట్రీస్. డిఫైన్ రీజన్ ఫర్ రివర్సల్. న్యూ ఎంట్రీస్కి వెళ్ళండి. న్యూ ఎంట్రీస్. సార్ దీని టీ కోడ్ ఏమి ఉండదా? టీ కోడ్ ఎలా చూడాలో తెలుసు కదా మీకు. తెలియదు సార్. మీరు ఫస్ట్ నుంచి క్లాసెస్ వింటలేదా? చూడండి, ప్రీవియస్ క్లాసెస్ లో చెప్పాను. డైలీ క్లాస్ వినాలండి, క్లియర్ గా వినాలి. టీ కోడ్ కావాలంటే ఏం చేస్తారు? పాత్రలో వెళ్ళారు కదా, వెళ్ళండి. కొన్నిటి టీ కోడ్స్ ఉండవండి. టీ కోడ్ ఓపెన్ చేయండి. అడిషనల్ ఇన్ఫర్మేషన్ డిస్ప్లేకి IMG యాక్టివిటీ. క్లియరా? లాస్ట్ 4 డిజిట్స్ అనేవి టీ కోడ్స్. ఇవి ఒక్కోసారి వర్క్ అవ్వు, అందువల్ల పాత్రలో వెళ్తున్నాం. అర్థమైందా? ఓకే సార్. లాస్ట్ 4 డిజిట్స్ ఉన్నాయి కదా, 04I1C అన్నారు. ఈ టీ కోడ్ వర్క్ అవ్వట్లేదు కొన్ని, అందువల్ల మనం పాత్ ద్వారా వెళ్ళాం. ఓకే. మీరు ఏదైనా సరే పాత్ ద్వారా వెళ్ళామంటే టీ కోడ్ అనేది ఇలా చెక్ చేసుకోవాలి. ఇవెంటరీకి వెళ్ళండి. మీట్లోకి వెళ్ళండి.
వెళ్ళారా ఇన్వెంటరీ? సో ఇక్కడ రీజన్ ఒకటి తీసుకుందాం, రివర్సల్ రీజన్. యూ కెన్ సెటప్ ఎనీ 2 digits. ఓకే, ఓపి ఎగ్జాంపుల్ ఓపి, లేదంటే యూ కెన్ సెటప్ ఎనీ 2 digits. ఇట్స్ మేబీ న్యూమరికల్ ఆర్ ఇట్స్ మేబీ ఆల్ఫాబెట్, ఏవైనా తీసుకోవచ్చు. యాక్యురల్ డిఫరెల్ కాన్సెప్ట్ తీసుకోండి. నెక్స్ట్ నెగిటివ్ పోస్టింగ్, ఆల్టర్నేటివ్ పోస్టింగ్ సెలెక్ట్ చేసుకోండి. సో నెగిటివ్ పోస్టింగ్ అంటే మీనింగ్ ఏంటి? నెగిటివ్ పోస్టింగ్ అంటే డాక్యుమెంట్ ని రివర్స్ చేసే టైంలో డెబిట్ ఏమవుతుంది, క్రెడిట్ ఏమవుతుందో తీసుకోవచ్చు. డాక్యుమెంట్ నెగిటివ్ పోస్టింగ్ అంటే మీనింగ్ ఏంటి? డాక్యుమెంట్ రివర్స్ చేసేటప్పుడు డెబిట్ ఏమవుతుంది, క్రెడిట్ ఏమవుతుంది దానికోసం ఉపయోగపడుతుంది. ఆల్టర్నేటివ్ పోస్టింగ్ అంటే డాక్యుమెంట్ డేట్, అంటే ఈ మంత్ తో పోస్ట్ చేసిన డాక్యుమెంట్ డేట్ ని నెక్స్ట్ మంత్ డేట్ కి మూవ్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఏఎల్టీ పోస్టింగ్ డేట్ అన్నాడు కదా, ఆ సెకండ్ వన్. ఓకే, సేవ్ చేయండి. నెక్స్ట్ నెక్స్ట్ కాన్ఫిగరేషన్ చూడండి. నెక్స్ట్ యాక్యురల్ డిఫరెల్ డాక్యుమెంట్ ని పోస్ట్ చేద్దాం. ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? శాలరీ అకౌంట్ డేటా టు శాలరీ పేయబుల్, లేదంటే అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ ఏదైనా తీసుకోవచ్చు. మనం ఎంట్రీ టైప్ చేసాం కదా, చూపించండి అక్కడ పైన, దాని పైన ఉంది, అది కాదు. ఫస్ట్ ఎంట్రీ పోస్ట్ చేస్తాం, శాలరీ అకౌంట్ డేటా టు అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్, లేదంటే శాలరీ పేయబుల్. మన ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ ఎందుకు యాక్టివేట్ చేసాం? అది పేయబుల్స్ అండ్ రిసీవబుల్స్ కమ్స్ అండర్ ది ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్. ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ కిందకి వస్తాయి పేయబుల్స్ అండ్ రిసీవబుల్స్. దిస్ ఇస్ ద పేయబుల్, శాలరీ పేయబుల్, లేదంటే అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్. వీటికి మనం ఏం చేయాలి? ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ కింద యాక్టివేట్ చేయాలి. యాజ్ వెల్ యాజ్ ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ అనేది కమ్స్ అండర్ లైబిలిటీస్. లైబిలిటీస్ లోకి వస్తుంది, లేదంటే బ్యాలెన్స్ షీట్ లోకి వస్తుంది. క్లియర్ కదా? అది. సో ఎంట్రీ పోస్ట్ చేయాలి మనం. టీ కోడ్ ఏంటి? FBS1 టీ కోడ్. ఏ డేట్ తో తీసుకుంటున్నామో, ఈ మంత్ డేట్ తో తీసుకుంటున్నాం. FBS1 ఇవ్వండి. ఈ డేట్. డాక్యుమెంట్ టైప్ ఎస్ఏ, పైన టైప్ చేయండి ఎస్ఏ తీసుకోవాలి. తర్వాత రివర్సల్ రీజన్ మనం ఒకటి క్రియేట్ చేస్తాం కదా, ఓపి ఇవ్వండి. ఓపి ఓకే. తర్వాత చూడండి, ఈ డాక్యుమెంట్ ఏ రోజు రివర్స్ చేస్తారు? ఈ రోజు ఎంట్రీ పోస్ట్ చేస్తున్నాం. పే చేయలేదు, చెయ్యాలని పోస్ట్ చేస్తున్నాం. తర్వాత దీన్ని క్యాన్సిల్ చేసేస్తాం. సో ఎప్పుడు రివర్స్ చేస్తాం? నెక్స్ట్ మంత్ ఫస్ట్ కి 01/07/2025 కి రివర్స్ చేస్తాం మనం. క్లియర్ కదా? డేట్ యాక్చువల్ ఈ మంత్ 31st కూడా తీసుకోవచ్చు, 31st కూడా తీసుకోవచ్చు. ఇక్కడ 28 తీసుకున్నాం. డేట్ పైన డేట్ ఏమి ఇచ్చాము? మంత్ ఎండింగ్ లో చేస్తాం. ఇది మంత్ ఎండింగ్ యాక్టివిటీ. మనం మంత్ ఎండింగ్ లో ఉన్నాం కాబట్టి చెప్పేస్తున్నాం ఈ కాన్సెప్ట్ కూడా. సో 30th తీసుకో, లేదంటే 31st కూడా తీసుకోవచ్చు. 28 కూడా ఓకే. ఓకే, ఈ డాక్యుమెంట్ ని మనం నెక్స్ట్ మంత్ లో రివర్స్ చేస్తాం, చేసి ఫైనల్ ఎంట్రీ అనేది పోస్ట్ చేస్తాం. తర్వాత కింద పోస్టింగ్ కి 40 అంటే డెబిట్ కదా. శాలరీ అకౌంట్ ఇవ్వండి, శాలరీ అకౌంట్. పైన అర్థమైంది కదా? రివర్సల్ డేట్ ఏంటి? 01/07/2025, దాని కింద ఆ డేట్ న ఈ డాక్యుమెంట్ ని మనం రివర్స్ చేస్తాం. రివర్స్ చేసి ఫైనల్ ఎంట్రీ అనేది పోస్ట్ చేస్తాం. ఓకే, ఎంటర్ చేయండి. ఎంటర్ అమౌంట్ ఇవ్వండి, టెక్స్ట్ ఇవ్వండి. శాలరీ ఫర్ ప్రొవిజన్స్. PROVISION.
ప్రొవిజన్ 50 ఇవ్వండి 50. ఇక్కడ ఏం తీసుకోవచ్చు? అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ ఆర్ శాలరీ పేయబుల్ ఏదైనా తీసుకోవచ్చు. అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ మనం క్రియేట్ చేసాం జస్ట్ నౌ, ఇవ్వండి. అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ ఇచ్చారు. ఓకే, ఎంటర్ చేయండి. ఎంటర్. స్టార్ ఇవ్వండి. స్టార్ అంటే ఏంటి? అమౌంట్ కాపీ. ప్లస్ అంటే టెక్స్ట్ కాపీ. గో టు డాక్యుమెంట్, సిమ్యులేట్ అండ్ పోస్ట్. డాక్యుమెంట్ నెంబర్ ఎంత ఉంది? 59. గుర్తుపెట్టుకోవాలి. ఈ 59 డాక్యుమెంట్ ని మనం పోస్ట్ చేసాం. 59 డాక్యుమెంట్ ని పోస్ట్ చేసాం. సో దీని ఏం చేయాలి? నెక్స్ట్ మంత్ ఫస్ట్ కి రివర్స్ చేస్తాం. నెక్స్ట్ మంత్ ఫస్ట్ కి రివర్స్ చేస్తాం. ఓ పని చేయండి. గో టు డాక్యుమెంట్ అండ్ డిస్ప్లే. ఈ డాక్యుమెంట్ మనం ఏ డేట్ పోస్ట్ చేసాం? టాప్ లో డాక్యుమెంట్ చూడండి. డాక్యుమెంట్ లోకి వెళ్ళండి. డిస్ప్లే. ఈ డాక్యుమెంట్ మనం పోస్ట్ చేసాం. ఈ మంత్ ఎండింగ్ లో చేసాం. దీన్ని నెక్స్ట్ మంత్ లో రివర్స్ చేస్తాం, అంటే క్యాన్సిల్ అవుతుంది. తర్వాత ఫైనల్ ఎంట్రీని పోస్ట్ చేస్తాం. వెళ్ళండి. రివర్సల్ ఆఫ్ ప్రొవిజన్ F.81 చూడండి. అంతేనా? పైన పైన ఎంట్రీ ఎలా ఎలా రివర్స్ అవుతుంది చూడండి. పైన ఎంట్రీ కూడా ఉంది, డేట్ ఉంది చూడండి. ఇది సెకండ్ స్టెప్. రివర్స్ రివర్స్డ్ ఆఫ్ ప్రొవిజన్. నెక్స్ట్ మంత్ ఫస్ట్ కి రివర్స్ చేస్తున్నాం. డేట్ 01/07/2025. అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ అకౌంట్ అటాట్ టు శాలరీ అకౌంట్ అని రావాలి మనకి. రివర్స్ చేస్తాం. ట్రాన్సాక్షన్ కోడ్ ఏంటి? F.81. అంతే కదా? F.81కి వెళ్ళాలి. డాక్యుమెంట్ నెంబర్ ఎంత? 59. 59 నెంబర్ కూడా గుర్తుపెట్టుకోవాలి. 59 డాక్యుమెంట్ ని రివర్స్ చేస్తున్నాం. F.81. డాక్యుమెంట్ కంపెనీ కోడ్ ఇవ్వండి. ఫిజికల్ ఇయర్ ఇవ్వండి. తర్వాత రివర్స్ పోస్టింగ్ డేట్. ఏ రోజు రివర్స్ అవుతుంది? అది 01/07/2025. తర్వాత డాక్యుమెంట్ నెంబర్ ఎంత? 59 మనం రివర్స్ చేస్తున్నాం. అంతే కదా? ఇంకా డౌన్ లో రివర్సల్ రీజన్ అన్నాడు. రివర్సల్ రీజన్ అన్నాడు, చూసారా? రివర్సల్ రీజన్ ఏం క్రియేట్ చేస్తాం మనం? ఓపీ కదా క్రియేట్ చేసింది. డ్రాప్ డౌన్ చేయండి. ఓపీ కనిపిస్తుంది. ఓపీ ఎక్కడుంది? ఓపీ. ఇది మనం క్రియేట్ చేసాం. టెస్ట్ రన్ ఉంది. టెస్ట్ రన్ అంటే మీనింగ్ ఏంటి? దిస్ ఇస్ నాట్ రియల్ రన్. ఓకేనా? దిస్ ఇస్ నాట్ రియల్ రన్. రియల్ రన్ కాదు, జస్ట్ టెస్ట్ రన్ అంటే చెక్ చేసుకుంటున్నాం. ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్. ఏ డాక్యుమెంట్ రివర్స్ అవుతుందో కనిపిస్తుంది ఇక్కడ. 59 అనేది రివర్స్ అవుతుంది. అంతే కదా? 59 ఎక్కడ ఉంది? పైన చూపించి కర్సర్ మూవ్ చేయండి. అది 59. బ్యాక్ వెళ్ళండి. టెస్ట్ రన్ రిమూవ్ చేయండి. సేవ్ చేస్తే రియల్ రన్ అవుతుంది. సేవ్. సేవ్ చేశారా? సేవ్ చేశారా? ఐఎమ్ సారీ, వెయిట్. బ్యాక్ వెళ్ళండి ఒకసారి. టెస్ట్ రన్ రిమూవ్ చేస్తారా? ఎగ్జిక్యూట్ చేయాలి మనం. సేవ్ కాదు, ఎగ్జిక్యూట్. రివర్స్ అయిపోయిందా? 59 రివర్స్డ్ విత్ డాక్యుమెంట్ నెంబర్ 60. చూడండి, 59 రివర్స్డ్ విత్ డాక్యుమెంట్ నెంబర్ 60. అంటే 59 అనేది 60గా రివర్స్ అయింది. చెక్ చేద్దాం రివర్స్ అయిందా లేదా చెక్ చేద్దాం. డిస్ప్లే డాక్యుమెంట్ FB03. డాక్యుమెంట్ లిస్ట్ పైన క్లిక్ చేయండి. డాక్యుమెంట్ లిస్ట్. ఇక్కడ డాక్యుమెంట్ టైప్ లో ఎస్ఏ ఇవ్వండి. డాక్యుమెంట్ టైప్ లో ఎస్ఏ ఇవ్వండి. క్రింద ఉంది డాక్యుమెంట్ టైప్ ఎస్ఏ. ఎగ్జిక్యూట్ చేయండి. డౌన్కి లాస్ట్కి వెళ్ళిపోండి. కంప్లీట్ డౌన్కి వెళ్ళండి. ఇంకా డౌన్కి వెళ్ళి ఇంకోటి ఉంటుంది చూడండి. లేదా
లేదు సార్. సేవ్ అవ్వలేదు, రివర్స్ అవ్వలేదా ఏంటి? ఓకే, ఎస్ఏ తీసుకున్నాం కదా, బ్యాక్ వెళ్ళండి, ఎస్ఏ రిమూవ్ చేసేయండి. ఏబి, అది ఏబి కదా, రివర్స్ అయితే ఏబి అవుతుంది కదా. ఎస్ఏ తీసేయని చెప్తాను, ఎస్ఏ రిమూవ్ చేయండి, ఎగ్జిక్యూట్ చేయండి, అప్పుడు ఏబి కూడా వస్తుంది. ఎంటర్ చేయండి, డౌన్కి వెళ్ళండి. వెయిట్, ఎస్ఏ సిరీస్లో చూడండి, ఎస్ఏ సిరీస్లో చూసారా? డాక్యుమెంట్ నెంబర్ ఏ రోజు చేసాం మనం, పోస్ట్ చేసాము, డేట్ 28/06/2025 డాక్యుమెంట్ ని పోస్ట్ చేసాం. శాలరీ అకౌంట్ డేటా టు శాలరీ పేయబుల్ ఆర్ అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ అనే ఎంట్రీని పోస్ట్ చేసాం. తర్వాత ఏమైంది, నెక్స్ట్ మంత్ ఫస్ట్ కి రివర్స్ అయింది చూడండి, 01/07/2025. ఈ మంత్ ఎండింగ్ ఎంట్రీ పోస్ట్ చేసాం. నెక్స్ట్ మంత్ ఫస్ట్ 01/07/2025 రివర్స్ అయింది. రివర్స్ అయినట్టు ఎలా చెప్తారు మీరు? ఏబి రివర్స్ అయితే మీనింగ్ ఏంటి? ఏబి కదా, అది ఏబి. డబుల్ క్లిక్ చేయండి, ఇదిగో రివర్స్ అయిందా లేదా? ఎంట్రీ ఎలా పోస్ట్ చేసాము? శాలరీ అకౌంట్ డేటా టు అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్. శాలరీ 40 ఉండాలి, ఇక్కడ ఏముంది 50 ఉంది చూడండి. పోస్టింగ్ కీని బట్టి చెక్ చేసుకోవాలి మనం. 50 శాలరీ అంటే శాలరీ దగ్గర ఏముండాలి? 40 ఉండాలి, కానీ 50 ఉంది. అంటే ఏంటి? డాక్యుమెంట్ అనేది రివర్స్ అయ్యింది. ఏ డేట్కి రివర్స్ అయ్యింది? పోస్టింగ్ డేట్ చెక్ చేయండి. పోస్టింగ్ డేట్ 01/07/2025, ఇది పోస్టింగ్ డేట్. క్లియర్ కదా? అంటే నెక్స్ట్ మంత్ ఫస్ట్ కి రివర్స్ అయింది. తర్వాత ఏం చేస్తాము? ఫైనల్ ఎంట్రీని పోస్ట్ చేస్తాం. మెయిన్ ఎంట్రీ పోస్ట్ చేస్తాం. మెయిన్ ఎంట్రీ ఏముంది చూడండి, F-02లో చేస్తాం. శాలరీ అకౌంట్ డేటా టు బ్యాంక్ ఆర్ క్యాష్ వెళ్ళండి, F-02. శాలరీ అకౌంట్ డేటా టు బ్యాంక్ ఆర్ క్యాష్ ఏదని ఇవ్వండి. డేట్ ఏ డేట్ తీసుకోవాలి? నెక్స్ట్ మంత్ ఫస్ట్ డేట్ తీసుకోవాలి. పోస్టింగ్ డేట్ కూడా నెక్స్ట్ మంత్ ఫస్ట్ డేటే తీసుకోవాలి. పోస్టింగ్ డేట్ కూడా నెక్స్ట్ మంత్ ఫస్ట్ డేటే ఇవ్వండి. రెండు, డాక్యుమెంట్ డేట్ అండ్ పోస్టింగ్ డేట్ బోత్ ఆర్ నెక్స్ట్ మంత్ ఫస్ట్ డేట్ 01/07/2025 ఇవ్వండి. మార్చండి మేడం వైష్ణవి. తీసుకోవట్లేదా? స్లాష్ అని ఇవ్వండి, /n ఇవ్వండి. 01/07/2025. ఎంటర్ చేయండి, ఏం కాదు, ఎంటర్. పీరియడ్ 4 5 ఇవ్వండి, పీరియడ్ 5 అవుతుంది. ఎంటర్ చేయండి. అమౌంట్ ఇవ్వండి, మీ ఇష్టం. శాలరీ పెయిడ్, ఎంటర్. స్టార్ ఇవ్వండి, స్టార్ అంటే అమౌంట్ కాపీ, ప్లస్ అంటే టెక్స్ట్ కాపీ. గో టు డాక్యుమెంట్, సిమ్యులేట్ శాలరీ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. డేట్ చూడండి, 01/07/2025. నెక్స్ట్ మంత్ లో చేయాలి, యాక్చువల్గా ఇది మనం ముందే చేస్తున్నాం. ఓకే, సేవ్ చేస్తాం. ఎంట్రీ అనేది పోస్ట్ అయింది. తర్వాత చూడండి, ఎంట్రీ పోస్ట్ చేస్తాం. FB03కి వెళ్ళాలి. డాక్యుమెంట్ ఎక్కడ పోస్ట్ చేస్తాము? FB03లో డాక్యుమెంట్స్ అన్నీ ఉంటాయి కదా. FB03 డాక్యుమెంట్ లిస్ట్ క్లిక్ చేయండి, ఎగ్జిక్యూట్. ఎంటర్ చేయండి. 59 చూడండి, 59 ఒక ఎంట్రీ పోస్ట్ చేసాం. ఎస్ఏ డాక్యుమెంట్ డేట్ చూడండి, ఈ మంత్ లో పోస్ట్ చేసాం. తర్వాత 59 60 కదా, 59 ఫస్ట్ మనం పోస్ట్ చేసాం ఈ మంత్ లో. 60 ఏంటంటే ఏబి. నెక్స్ట్ మంత్ లో మనం ఏం చేసాము? నెక్స్ట్ 60 ఏంటంటే ఏబి. నెక్స్ట్ మంత్ లో రివర్స్ చేసాం మనం ఆ డాక్యుమెంట్ ని. నెక్స్ట్ మంత్ లో మనం ఏం చేసాము? రివర్స్ చేసాం 01/07. తర్వాత ఫైనల్ ఎంట్రీ పోస్ట్ చేసాం 61. ఇది ఫైనల్ ఎంట్రీ, నెక్స్ట్ మంత్ ఫస్ట్ లో చేసాం ఇది. సో మనం దీనికి శాలరీ చేసాం.
ఎగ్జాంపుల్ రెంట్ పేయబుల్ ఉంది, రెంట్ కైనా అంతే సేమ్ ప్రాసెస్. కమిషన్ పెయిడ్ సేమ్ ప్రాసెస్, ఏదైనా అంతే. క్లియరా? శాలరీ అనేది ఎగ్జాంపుల్ తీసుకున్నాం, మీరు ఏదైనా తీసుకోండి, ఏదైనా మార్చుకోండి, సేమ్ ప్రాసెస్లో చేయాలి. ఫస్ట్ ఒక ఎంట్రీ పోస్ట్ చేసాము, నెక్స్ట్ మంత్లో ఆ ఎంట్రీని రివర్స్ చేసాము, ఫైనల్గా ఏమైంది, ఫైనల్గా వన్ మోర్ ఎంట్రీని పోస్ట్ చేసాం. అది FBL3N కెళ్ళండి, FBL3N. శాలరీ అకౌంట్ తీసుకోండి, శాలరీ అకౌంట్. ఎగ్జిక్యూట్ చేయండి. ఇక్కడ ఈ మంత్ ఎండింగ్ వరకే వస్తుంది, బ్యాక్ వెళ్ళండి, మంత్ నెక్స్ట్ మంత్ డేట్ ఇవ్వండి, లేదంటే డేట్ రిమూవ్ చేసేయండి, అసలు లాస్ట్లో ఓపెన్ ఐటమ్ దగ్గర డేట్ తీసేయండి, ఎగ్జిక్యూట్ చేయండి. ఇక్కడ చూడండి, లాస్ట్ 3 ఎంట్రీస్ చెక్ చేయండి. ఎస్ఏ డాక్యుమెంట్, ఇది ఎంట్రీ పోస్ట్ చేసాం. నెక్స్ట్ రివర్స్ ఎక్కడ చేసాము, నెక్స్ట్ మంత్లో 01/07/2025 కనిపించిందా లేదా మేడం? ఏబి అంటే రివర్సల్ ఇది. తర్వాత ఎస్ఏ ఉంది, ఎస్ఏ అంటే నెక్స్ట్ మంత్లో పోస్ట్ చేస్తాం, ఫైనల్ ఎంట్రీ అది. సో శాలరీ చేసాం మనం, పే చేయలేదు, బట్ పే చేసినట్లు ఎంట్రీ పోస్ట్ చేసాం. ఇంకా ఏమేమి ఉన్నాయి శాలరీతో పాటు? ఇంకా చాలా ఉంటాయి, డిఫరెంట్ డిఫరెంట్ ఇండికేటర్స్ ఉంటాయి, దేనికైనా సేమ్ ప్రాసెస్. శాలరీ చేసాం, రెంట్ పేయబుల్, రెంట్కైనా సేమ్ ప్రాసెస్, కమిషన్ పేయబుల్, దానికైనా సేమ్ ప్రాసెస్. ఇంకా ఏమేమి వస్తాయి మనకి వీటిలో? ఏదైనా తీసుకోండి, ఎలక్ట్రిసిటీ బిల్ పేయబుల్ సేమ్ ప్రాసెస్, టెలిఫోన్ బిల్ పేయబుల్ సేమ్ ప్రాసెస్. అది అర్థమైందా? అర్థమైందా లేదా? నెక్స్ట్ యా సిలబస్ సార్. కాపీ, సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. నెక్స్ట్ చూడండి, ఇంకొక చిన్న కాన్సెప్ట్ ఉంది, కంప్లీట్ చేసేద్దాము. సో ఒక ఎంట్రీ పోస్ట్ చేశాం, ఎంట్రీ పోస్ట్ చేసినప్పుడు ఏమవుతుంది, 40 50, 40 డెబిట్ ఇండికేట్ చేస్తుంది, 50 అనేది క్రెడిట్ ఇండికేట్ చేస్తుంది. మీకు ఇంకోటి కూడా చెక్ చేసుకోవచ్చు, యాక్చువల్గా ఇక్కడ నెక్స్ట్ మంత్ చేశాం కదా, జిఎల్ బ్యాలెన్సెస్ డిస్ప్లే టీ కోడ్ ఏంటి, FS10N కదా, FS10N వెళ్ళండి, FS10N. జిఎల్ బ్యాలెన్సెస్ డిస్ప్లే FS10N ఇంపార్టెంట్ టీ కోడ్ గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ శాలరీ అకౌంట్ ఇవ్వండి, ఎగ్జిక్యూట్ చేయండి. మనం ఏ పీరియడ్ లో ఉన్నాం, థర్డ్ పీరియడ్ లో ఉన్నాం, అంతే కదా, థర్డ్ పీరియడ్. 20,000 నెక్స్ట్ పీరియడ్, ఫోర్త్ పీరియడ్ యాడ్ అయిందా లేదా ఇక్కడ చూడండి, ఉందా లేదా? అది చూసారా, ఇక్కడ కూడా చెక్ చేసుకోవచ్చు. అంటే ఆ ట్రాన్సాక్షన్ అనేది ఏ మంత్ లో యాక్టివేట్ అయింది, మనం థర్డ్ పీరియడ్ లో ఉన్నాం, ఫోర్త్ కదా, ఫోర్త్ లో రిఫ్లెక్ట్ అవుతుంది, చూసారా? అది ఇట్లా కూడా చెక్ చేసుకోవచ్చు. మీ ఇష్టం, FBL3N లో చెక్ చేసుకోండి, లేదంటే ఇక్కడ చెక్ చేసుకోండి, ఎక్కడైనా చెక్ చేసుకోండి, మీ ఇష్టం అది. నేను కొన్ని చాట్ బాక్స్ లో పోస్ట్ చేస్తున్నాను, అవి చదవండి, క్లాస్ అయిన ఓపెన్ చేయకండి, తర్వాత చదవండి. 1 minute. చాట్ బాక్స్ లో కొన్ని పాయింట్స్ పోస్ట్ చేస్తున్నాను, ఎండ్ యూజర్ జాబ్స్కి వెళ్ళే వాళ్ళకి ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది, కన్సల్టెంట్ కి అంతకన్నా ఇంపార్టెంట్. ఎండ్ యూజర్ అనేవాళ్ళు ఓన్లీ ఒకే జాబ్ చేస్తారు, కన్సల్టెంట్ అనేవాళ్ళు 2 జాబ్స్ చేస్తారు. క్లాస్ అయిన తర్వాత ఓపెన్ చేయండి, చాట్ బాక్స్ లో ఉన్నాయి, వైష్ణవి గారి గ్రూప్ లో పోస్ట్ చేయండి, ఇప్పుడు కాదు, తర్వాత క్లాస్ అయిన తర్వాత, ఇప్పుడు ఓపెన్ చేయకండి, ఓకే? తర్వాత చూడండి, సిలబస్ కాపీ ఓపెన్ చేయండి, పోస్టింగ్ కీస్.
పోస్టింగ్ కీస్ ఎక్కడ ఉందో చూడండి. అలా చెప్తున్నా, ఈ క్లాస్ చెప్తున్నాను. సింపుల్ చిన్న కాన్సెప్ట్ ఇది. చాట్ బాక్స్లో ఒక షీట్ ఉంది, ఓపెన్ చేయండి. ఉమ్. చూడండి, పోస్టింగ్ కీస్ అంటారు వీటిని, పోస్టింగ్ కీస్. ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, 40 అంటే ఏంటి? డెబిట్. 50 అంటే క్రెడిట్. ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ. పోస్టింగ్ కీస్ అనేవి ఎస్ఏపిలో బై డిఫాల్ట్ గా కాన్ఫిగరేషన్ చేసి ఉన్నాయి. 40 డెబిట్, 50 క్రెడిట్. అదే వెండర్ అయితే ఏమవుతుంది? డెబిట్ ఏమవుతుంది, క్రెడిట్ ఏమవుతుంది? ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి. మీకు ఇంకా క్లారిటీ కావాలంటే కింద ఉంది, డౌన్కి వెళ్ళండి, కొంచెం డౌన్కి వెళ్ళండి. ఇక్కడ చూడండి, జిఎల్ పోస్ట్ చేశాం. జిఎల్ పోస్ట్ చేస్తే ఏమవుతుంది? 40 డెబిట్ అవుతుంది. చూడ, రెంట్ అకౌంట్ టు బ్యాంక్ అకౌంట్. 40 డెబిట్, 50 క్రెడిట్. వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేసాం, FB 60 ఆర్ F-43. 40 డెబిట్, 31 క్రెడిట్. రా మెటీరియల్ అకౌంట్ టు వెండర్. 40 డెబిట్ ఇండికేట్ చేస్తుంది, 31 క్రెడిట్ ఇండికేట్ చేస్తుంది. నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి, వెండర్ పేమెంట్. పేమెంట్ చేస్తే ఏం చేస్తాము? వెండర్ అకౌంట్ టు బ్యాంక్ అకౌంట్. 25 డెబిట్ ఇండికేట్ చేస్తుంది, 50 అనేది క్రెడిట్ ఇండికేట్ చేస్తుంది. కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్ చేస్తాం, FB 70 సింగిల్ స్క్రీన్, F-22 డబల్ స్క్రీన్. కస్టమర్ డెబిట్ 01. కస్టమర్ అంటే ఏంటి? డెబిట్ 01 అవుతుంది, 50 క్రెడిట్ అవుతుంది. కస్టమర్ అకౌంట్ టు సేల్స్ అకౌంట్. కస్టమర్ పేమెంట్, కస్టమర్ ఇన్కమింగ్ పేమెంట్ F-28లో చేస్తాం, 40 డెబిట్, 15 క్రెడిట్. ఈ ఈ ఎంట్రీస్ అన్ని గుర్తుపెట్టుకోండి. ఇంటర్వ్యూలో కొంతమంది ఉంటారు, ఈ 40 ఏమవుతుంది, 50 ఏమవుతుంది, 25 ఏమవుతుందో కూడా అడుగుతారు. చెప్పాలి. ఈ ఎంట్రీస్ అనేవి మ్యాండేటరీ, గుర్తుపెట్టుకోవాలి. మరి 40, 50 ఇవన్నీ ఎక్కడ నుండి రిఫ్లెక్ట్ అవుతున్నాయి మనకి? ఎక్కడ నుండి వస్తున్నాయి ఇవన్నీ కూడా? ఎస్ఏపిలో బై డిఫాల్ట్ గా కాన్ఫిగరేషన్ చేశారు. ఎస్ఏపిలో బై డిఫాల్ట్ గా ఉన్నాయి, ఇవన్నీ కూడా కాన్ఫిగరేషన్ చేసేసారు. టీ కోడ్ ఏంటి? OB41, లేదంటే పాత్ ఉంది చూడండి అక్కడ. వైష్ణవి పైకి వెళ్ళండి, పైన చూడండి, అక్కడ చూసారా? డిఫైన్ పోస్టింగ్ కీస్ కింద OB41 లేదంటే పాత్ కింద కనిపిస్తుంది. IMG, ఫైనాన్షియల్ అకౌంటింగ్, జనరల్ లెడ్జర్ అకౌంటింగ్, బిజినెస్ ట్రాన్సాక్షన్, ఈ రూట్ లో కూడా వెళ్ళొచ్చు, మీ ఇష్టం. ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ హ్యాస్ 1 టీ కోడ్ అండ్ 1 పాత్. మీరు టీ కోడ్ ద్వారా వెళ్ళండి, లేదంటే పాత్ ద్వారా అయినా వెళ్ళండి, మీ ఇష్టం. సో మనం OB41 ద్వారా వెళ్దాం. వెళ్ళండి, OB41 ట్రాన్సాక్షన్ కోడ్. ఫార్టీ ఎక్కడ ఉంది చూడండి, 40 ఎక్కడ ఉంది చూడండి, డబుల్ క్లిక్ చేయండి. 41. ఓకే, ఇవన్నీ బై డిఫాల్ట్ గా డిఫైన్ చేస్తున్నాయి. బ్యాక్ వెళ్ళండి, 50 ఇవ్వండి, 50 క్రెడిట్. సో 40, 50, ఈ 31, 01 ఇవన్నీ బై డిఫాల్ట్ గా ఎస్ఐపిలో డిఫైన్ చేసి ఉన్నాయి. సో ఇవేం చేస్తుంది? డెబిట్ ఏంటి, క్రెడిట్ ఏంటో మనకు రిఫ్లెక్ట్ అవుతుంది ఈ నెంబర్స్ ని బేస్ గా చేసుకుని. ఇంకా దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటి? ఎగ్జాంపుల్, OBC4కి వెళ్ళండి, OBC4. మీ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఇవ్వండి, పొజిషన్కి వెళ్ళండి, మీ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఇవ్వండి. సెలెక్ట్ చేయండి, ఫీల్డ్ స్టేటస్ గ్రూప్లోకి వెళ్ళండి. G001 డబుల్ క్లిక్ చేయండి. జనరల్ డేటాకి వెళ్ళండి. ఫర్ ఎగ్జాంపుల్, టెక్స్ట్ ఫీల్డ్ ఉంది కదా, నేను రిక్వైర్డ్లో పెట్టేస్తున్నాను. టెక్స్ట్ ఫీల్డ్ రిక్వైర్డ్ పెట్టండి, రిక్వైర్డ్లో ఉంచండి, సేవ్ చేయండి. న్యూ సెషన్ తీసుకోండి, న్యూ సెషన్ తీసుకోండి. FB 50కి వెళ్ళి ఒక ఎంట్రీ పోస్ట్ చేయండి. రెంట్ అకౌంట్ టు బ్యాంక్ అకౌంట్ ఇవ్వండి.
మీరు కంపెనీ కోడ్ మార్చలేదు, ఫస్ట్లో మార్చాలి. క్లోజ్ చేయండి. వైష్ణవి గారు క్లోజ్ చేయండి. చేంజ్ కంపెనీ కోడ్. ఎంటర్ చేయండి. చూసారా, అకౌంట్ నంబర్ ఇది బ్లాక్ ఫర్ పోస్టింగ్ అంట. ఇది బ్లాక్ చేస్తారా మీరు? న్యూస్ సెషన్ తీసుకోండి. న్యూస్ సెషన్ తీసుకుని FS00కి వెళ్ళండి. 400 300 బ్లాక్ చేసినట్లున్నారు. అన్బ్లాక్ చేయండి, సేవ్ చేయండి. ఇప్పుడు వీళ్ళు FB50కి వెళ్ళి ఎంట్రీ పోస్ట్ చేయండి. ఎంటర్ చేయండి, ఎంటర్ చేయండి, ఎంటర్ చేయండి. ఫస్ట్ నుంచి ఇవ్వాలి. చూసారా, టెక్స్ట్ ఫీల్డ్ ఇవ్వమంటుంది. ఎందువల్ల మన ఫీల్డ్ స్టేటస్ వేరియంట్లో టెక్స్ట్ ఫీల్డ్ అనేది రిక్వైర్డ్లో పెట్టేస్తాం. టెక్స్ట్ ఇవ్వండి. రెంట్ పెయిడ్ లేదా TEST టెస్ట్ ఏదైనా టైప్ చేయొచ్చు. రెంట్ పెయిడ్ ఇవ్వండి. ఎంటర్. రెంట్ పెయిడ్ ఇక్కడ చూడండి, లైన్ ఐటమ్ 1లో రెంట్ పెయిడ్ ఇచ్చాము, లైన్ ఐటమ్ 2లో కూడా రెంట్ పెయిడ్ ఇచ్చాము. టెక్స్ట్ ఫీల్డ్ అనేది 2 లైన్ ఐటమ్స్ లో ఇచ్చాము. ఇక్కడ OBC4 ద్వారా మనం టెక్స్ట్ ఫీల్డ్ అనేది రిక్వైర్డ్ లో పెట్టేశాం. సో రెంట్ పెయిడ్ అనేది టెక్స్ట్, రెంట్ పెయిడ్ అనే టెక్స్ట్ లైన్ ఐటమ్ 1 లైన్ ఐటమ్ 2 రెండిట్లో ఇచ్చాం. సేవ్ చేయండి. సిమ్యులేట్ అండ్ పోస్ట్. సిమ్యులేట్ అండ్ పోస్ట్. OBC4 సెషన్కి వెళ్ళండి. OBC4 సెషన్కి వెళ్ళండి. జనరల్ డేటా డబుల్ క్లిక్ చేయండి. వెళ్ళండి. టెక్స్ట్ ఫీల్డ్ ఆప్షన్లో పెట్టేయండి. OBC4 ద్వారా మనం ఏదైనా కాన్ఫిగరేషన్ చేసాం, రిక్వైర్డ్లో పెడితే లైన్ ఐటమ్ 1 లైన్ ఐటమ్ 2లో కూడా ఇవ్వాలి. సేవ్ చేయండి. సేవ్ అయిపోయింది. నెక్స్ట్ OB41కి వెళ్ళండి. OB41 40 పైన డబుల్ క్లిక్ చేయండి. 40 ఎక్కడ ఉందో చూడండి. ఇక్కడ చూసారా, చూడండి ఇక్కడ ఫీల్డ్ స్టేటస్ ఉంది పైన. మెయింటైన్ ఫీల్డ్ స్టేటస్ క్లిక్ చేయండి. జనరల్ డేటాకి వెళ్ళండి. ఇక్కడ చూడండి, టెక్స్ట్ ఫీల్డ్ ఇస్తున్నాను. టెక్స్ట్ ఫీల్డ్ రిక్వైర్డ్లో ఉంచండి. రిక్వైర్డ్. సేవ్ చేయండి. 40కి ఇచ్చాను. ఓకేనా. ఇంతకుముందు ఏంటి, టెక్స్ట్ ఫీల్డ్ అనేది లైన్ ఐటమ్ 1లో ఇవ్వాలి, లైన్ ఐటమ్ 2లో ఇవ్వాలి. ఇక్కడ ఓన్లీ 40కి ఇచ్చాను నేను. 40 అంటే డెబిట్ లైన్ ఐటమ్కి మాత్రమే టెక్స్ట్ ఫీల్డ్ ఇవ్వాలి. చూద్దాం. న్యూస్ సెషన్ తీసుకుని FB50కి వెళ్ళండి. FB50కి వెళ్ళాలి. GL పోస్టింగ్. టెక్స్ట్ ఫీల్డ్ చూడండి. ఇక్కడ డాక్యుమెంట్ డేట్ ఇవ్వాలి ఫస్ట్. రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. బ్యాంక్ అకౌంట్ ఇవ్వండి. ఎంటర్ చేయండి. టెక్స్ట్ ఫీల్డ్ ఇవ్వండి. ఎంటర్ చేయండి. చూసారా, ఇక్కడ మీకు ఏమర్థమైంది, డిఫరెన్స్ ఏమర్థమైంది? OBC4 ద్వారా మనం కాన్ఫిగరేషన్ చేస్తే
లైన్ ఐటమ్ 1లోను టెక్స్ట్ ఫీల్డ్ ఇవ్వాలి, లైన్ ఐటమ్ 2లోను ఇవ్వాలి. బిజినెస్ ఏరియా అనుకుందాం, బిజినెస్ ఏరియా కూడా అంతే, లైన్ ఐటమ్ 1లోను ఇవ్వాలి, లైన్ ఐటమ్ 2లోను ఇవ్వాలి. అదే ఓబీ 41 ద్వారా చేస్తే ఓన్లీ మనం 40K చేసాం కాబట్టి 40K టెక్స్ట్ ఫీల్డ్ అడుగుతుంది, 50కి ఇవ్వాల్సిన అవసరం లేదు. సిమ్యులేట్ అండ్ పోస్ట్. ఓకే, ఓబీ 41లోకి వెళ్ళండి. ఇక్కడ చూసారా, మెయింటైన్ ఫీల్డ్ స్టేటస్ వెళ్ళండి. జనరల్ డేటా టెక్స్ట్ ఫీల్డ్ ఆప్షన్లో పెట్టండి, సేవ్ చేయండి. సో చూడండి, ఓబీసీ4లో కనుక మనం కాన్ఫిగరేషన్ చేసాం, విచ్ ఫీల్డ్ ఈజ్ రిక్వైర్డ్ ఆర్ విచ్ ఫీల్డ్ ఈజ్ నాట్ రిక్వైర్డ్, అంటే ఎండ్ యూజర్ ఫీల్డ్స్ ని ఓబీసీ4 కాదు OB41 ద్వారా కూడా మనం కంట్రోల్ చేయొచ్చు. అలాగే ఇంకేం చేసాము, OBC4 ద్వారా మనం ఎండ్ యూజర్ ఫీల్డ్స్ ని కంట్రోల్ చేయొచ్చు. అలాగే OBC4లో వచ్చేస్తే లైన్ ఐటమ్ 1లో ఇవ్వాలి, లైన్ ఐటమ్ 2లో ఇవ్వాలి, ఇంకా 3-4 ఉంటే 3-4లో కూడా ఇవ్వాలి. కానీ OB41 వల్ల అడ్వాంటేజ్ ఏంటి, దీనివల్ల మనకు అడ్వాంటేజెస్ ఏంటి, లైన్ ఐటమ్ ఎగ్జాంపుల్ 40 చేస్తే 40 లైన్ ఐటమ్కి మాత్రమే ఇవ్వాలి, 50కి ఇవ్వాల్సిన అవసరం లేదు. మరి 50 చేశారనుకోండి, ఓన్లీ 50K ఇవ్వాలి, 40కి ఇవ్వాల్సిన అవసరం లేదు. అంటే మీరు ఏ లైన్ ఐటమ్కి అయితే మీరు రిక్వైర్డ్ ఫీల్డ్ అనేది తీసుకుంటారో దానికి మాత్రమే ఆ ఫీల్డ్ అనేది ఎంటర్ చేయాలి. బ్యాక్ వెళ్ళండి, 50 చూడండి, 50 మెయింటైన్ ఫీల్డ్ స్టేటస్, జనరల్ డేటా, ఇక్కడ కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సో ఎగ్జాంపుల్ మీరు 50 కింద రిక్వైర్డ్లో పెట్టారనుకోండి, సో లైన్ ఐటమ్ 1 డెబిట్లో ఇవ్వాల్సిన అవసరం లేదు, టెక్స్ట్ ఫీల్డ్ అనేది ఎగ్జాంపుల్ క్రెడిట్లోనే ఇస్తారు. అంటే OBC4లో ఉన్నటువంటి ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ద్వారా డెబిట్ లైన్ ఐటమ్ అండ్ క్రెడిట్ లైన్ ఐటమ్కి ఇవ్వాలి. అలాగే OB41లో కూడా ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఉంది. ఇక్కడ ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి, లైన్ ఐటమ్ 1 సెలెక్ట్ చేస్తే లైన్ ఐటమ్ 1కి మాత్రమే టెక్స్ట్ ఫీల్డ్ ఇస్తారు, అంటే డెబిట్ 40కి సెలెక్ట్ చేస్తే 40కి మాత్రమే ఇస్తాం, 50కి ఇవ్వాల్సిన అవసరం లేదు. పోనీ 50కి సెలెక్ట్ చేశారు, 40కి ఇవ్వాల్సిన అవసరం లేదు, అంటే క్రెడిట్కి యాడ్ చేస్తారు, డెబిట్కి అవసరం లేదు, అట్లా కూడా చేయొచ్చు. బ్యాక్ వెళ్ళండి, ఇంకా ఏమున్నాయి, ఇప్పుడు 31 ఉందా, 31 వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేస్తే ఎంట్రీ ఏంటి, రా మెటీరియల్ అకౌంట్ డేటా టు వెండర్, రా మెటీరియల్ 40, 31 డెబిట్, 31 చూడండి, 31 ఉందా, సారీ, రా మెటీరియల్ 40 డెబిట్, 31 క్రెడిట్, ఐఎమ్ సారీ 31 క్రెడిట్ కదా, వెళ్ళండి 31 చూసారా. సో ఇక్కడ కూడా ఫీల్డ్ స్టేటస్ ఉంది, మెయింటైన్ ఫీల్డ్ స్టేటస్ క్లిక్ చేయండి, జనరల్ డేటాకి వెళ్ళండి, ఇక్కడ కూడా ఆప్షన్స్ ఉన్నాయి. సో 31కి మాత్రమే రిఫ్లెక్ట్ అవుతుంది, రా మెటీరియల్ అకౌంట్ డేటా టు వెండర్, అంటే 40కి రిఫ్లెక్ట్ అవ్వదు, 50కి మాత్రమే రిఫ్లెక్ట్ అవుతుంది ఇక్కడ చేస్తే. అంటే ఏ లైన్ ఐటమ్ కావాలంటే ఆ లైన్ ఐటమ్కి సపరేట్గా మనము కాన్ఫిగరేషన్ చేసుకోవచ్చు. 40, 50, 31, 20 ఇవన్నీ ఎక్కడ నుండి వస్తున్నాయి, పోస్టింగ్ కీస్ ఎక్కడ ఉన్నాయి, OB41లో ఉన్నాయి. OB41లో కూడా ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అనేది ఉంటుంది. సో దీన్ని బేస్గా చేసుకుని ఏ లైన్ ఐటమ్కి ఏ ఫీల్డ్ అనేది మ్యాండేటరీ, విచ్ ఫీల్డ్ ఈజ్ రిక్వైర్డ్ ఆర్ విచ్ ఫీల్డ్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ అనేది వీ కెన్ కంట్రోల్ ఫ్రమ్ ది ఫీల్డ్ స్టేటస్. ఇట్ ఈస్ అవైలబుల్ ఆన్ ది OBC4 యాజ్ వెల్ యాజ్ OB41. OB41లో కూడా అవైలబుల్ ఉంటుంది, రెండు చోట్ల ఉంటుంది మనకి. క్లియరా, కాదా, అది పోస్టింగ్ కీస్ అంటారు. ఓన్లీ 40 లైన్ ఐటమ్లోనే ఇవ్వాలి రిక్వైర్డ్ ఫీల్డ్, 50లో అవసరం లేదు, అప్పుడు 40 తీసుకుంటాం. ఓన్లీ 31 లైన్ ఐటమ్లో మాత్రమే ఫీల్డ్ అనేది రిక్వైర్డ్లో ఉంటుంది, అప్పుడు ఓన్లీ 31 మాత్రమే తీసుకుంటాం. అట్లా మీకు ఏది కావాలంటే అది. వీటిని పోస్టింగ్ కీస్ అంటారు. ఆ షీట్లో ఉన్నవన్నీ చదవండి, ఇవన్నీ ఈ ఎంట్రీస్ అన్ని చదవాలి. GL పోస్టింగ్, FB50 సింగిల్ స్క్రీన్, F-02 డబల్ స్క్రీన్, రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్, వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్, FB60 సింగిల్ స్క్రీన్, F-43 డబల్ స్క్రీన్, రా మెటీరియల్ అకౌంట్ డేటా టు వెండర్, రా మెటీరియల్ 40, వెండర్ 31,
వెండర్ పేమెంట్ F-53 వెండర్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ 25 డెబిట్ 50 క్రెడిట్ ఇవన్నీ చదవాలి. కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB70 సింగిల్ స్క్రీన్ F-22 డబల్ స్క్రీన్ కస్టమర్ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్ ఇవన్నీ చదవాలి. క్లియరా? ఆ షీట్ ఓపెన్ చేయండి. ఆ షీట్లో ఉన్నవన్నీ చదవాలండి. అలాగే ఈ 40 50 ఇవన్నీ ఎక్కడ అవైలబుల్ ఉన్నాయి? OB41లో ఉన్నాయి. అక్కడ కూడా ఫీల్డ్ స్టేటస్ ఉంది. సో 40 లైన్ ఐటంలో ఏది విచ్ ఫీల్డ్ ఇస్ రిక్వైర్డ్ అది విచ్ ఫీల్డ్ ఇస్ నాట్ రిక్వైర్డ్ అనేది మనం OB41 ద్వారా కంట్రోల్ చేస్తాం. ఇవన్నీ చెప్పాలి మీరు. క్లియరా? నెక్స్ట్ షార్ట్ కీ కంప్లీటెడ్. షార్ట్ కీ అయిపోయింది కదా. యాక్యురల్ డిఫరెల్ కూడా కంప్లీటెడ్. నెక్స్ట్ టుమారో ఆన్వర్డ్స్ ఫారెన్ కరెన్సీ పోస్టింగ్. ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ చెప్తాను రేపటి నుండి. టుమారో క్లాస్ ఉంది. మేబీ నేను కొంచెం నెక్స్ట్ వీక్లో 1 or 2 days గ్యాప్ ఉండొచ్చు. కాబట్టి సాటర్డే సండే కూడా క్లాసెస్ తీసుకుంటున్నాను. నెక్స్ట్ క్లాస్ ఫారెన్ కరెన్సీ పోస్టింగ్. నెక్స్ట్ క్లాస్ ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ చాలా ఇంపార్టెంట్. 3 days ఉంటుంది. ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ అనేది 2 days or 3 days పడుతుంది. కొంచెం పైకి వెళ్ళండి. పైన ఒకటి చూడండి. ఫారెన్ కరెన్సీ పోస్టింగ్. నెక్స్ట్ క్లాస్ ఫారెన్ కరెన్సీ పోస్టింగ్. నెక్స్ట్ వీక్లో మేబీ ఒక 2-3 days నేను అవైలబుల్ ఉండను. సో సాటర్డే సండే కూడా తీసుకుంటున్నాను క్లాస్. మీకు ఇన్ఫార్మ్ చేస్తానండి గ్రూప్లో. ఓకేనా? రైట్. క్లియర్ కదా? అర్థమైంది కదా? వెంకీ అర్థమైందా? వెంకీ జాయిన్ అవ్వలేదా? అర్థమైంది అందరికి? Yeah, sir. ఓకే. థ్యాంక్ యూ అండి. బాబాయ్. గుడ్ డే.